సో ఎవరైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్కి అప్లై చేసుకున్నారో తక్కువ మార్కులుండి సీట్ వస్తో రాదో అని అనుకునే థాట్ లోపల ఉన్న అందరికి కూడా ఈ అడ్మిషన్ అలర్ట్ అనేది వర్తిస్తుంది. ఓకేనా. సో ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూసి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. సో వీడియో ఏంది అండ్ ఎట్లుంది అని చెప్పి మాత్రం కింద కామెంట్ చేస్తే మాత్రం మర్చిపోకు. ఓకేనా. సో ఏహెచ్ఎస్కి ఆల్టర్నేట్ ఏముంది అన్న దానికి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ సో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ నువ్వు మిస్ అయితే మాత్రం సో ఐ విల్ నాట్ హెల్ప్ యూ. సో నేనైతే హెల్ప్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయి. సో ఈ వీడియో వల్ల ఒక్క లైఫ్ చేంజ్ అయినా, లేకపోతే ఒక్క లైఫ్ బెనిఫిట్ అయినా, లేకపోతే ఒక్కరికి హెల్ప్ అయినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఏదో ఒక డైనమాలు ఉంటే మాత్రం సో దిస్ వీడియో ఈస్ ఫర్ దెమ్. ఏహెచ్ఎస్లో సీట్ రాదు అనే ఒక థాట్ లోపల ఉంటే మాత్రం ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా. సో డెడ్ లైన్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకేనా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడు. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో బడీస్. ఏంది అసలు ఇక్కడ టీజీపీఎంబీ అడ్మిషన్ అలర్ట్ ఉంది, అసలు ఏహెచ్ఎస్కి ఆల్టర్నేటివ్ అన్నావు, ఏంది టీజీపీఎంబీ అడ్మిషన్ అలర్ట్ అసలు ఏంది అని అంటే సో ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేస్తే యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఓకేనా. సో స్కిప్ చేసి ఏముంది చెప్పు, ఒక ఇంపార్టెంట్ అలర్ట్ని మిస్ అవుతావు. దట్స్ ఇట్. సో దట్స్ ఏ సిన్సియర్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయి సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. సో టీజీపీఎంబీ ఈస్ నథింగ్ బట్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్. సో తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ అనేది మనకి అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో అడ్మిషన్కి సంబంధించి వీ ఆల్రెడీ నో దట్ వీ మేడ్ లాట్స్ ఆఫ్ వీడియోస్. సో ఒకవేళ నువ్వైతే ఈ వీడియోస్ ఏవి చూడకుండా కూడా కింద డిస్క్రిప్షన్లో మీద ఐ బటన్స్లో వీడియోస్ ఇస్తా, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఓకేనా. ఏంది టీజీపీఎంబీ అంటే తెలంగాణ లోపల పారామెడికల్ కోర్సెస్కి ఒక బోర్డు ఉంటుంది. ఓకేనా. సో దీస్ బోర్డ్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ. ఓకే. సో ఏంది తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు అంటే సో తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు అనేది పారామెడికల్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఓకేనా. తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు అనేది పారామెడికల్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సో పారామెడికల్ కోర్సెస్ ఇస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఏహెచ్ఎస్ అంటున్నాం కదా, అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి. ఓకేనా. సో అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్న 12 కోర్సులు ప్లస్ మనకి ఏదైతే 12 కోర్సులు ఉన్నాయి కదా, 12 కోర్సులు అన్నీ కూడా ఈ పారామెడికల్ లోపల డిప్లొమా లాగా అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. సో అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఏవైతే 12 కోర్సెస్ మనకి అవైలబుల్ ఉన్నాయో ఆ 12 కోర్సెస్ కూడా మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ లాగా అయితే డిప్లొమా కోర్సెస్ లాగా అవైలబుల్ ఉంటాయి. ఈ కోర్సెస్ 2 years డ్యూరేషన్ మాత్రమే ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ద పర్సన్ హూ డోంట్ నో అబౌట్ టీజీపీఎంబీ అండ్ నీకు తక్కువ మార్కులు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం టీజీపీఎంబీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ నన్ను అడిగినప్పుడు అయితే. ఓకేనా. సో ఇన్ మై ఒపీనియన్ టీజీపీఎంబీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఏహెచ్ఎస్. సో ఏహెచ్ఎస్ సీట్ వస్తలేదు అనే థాట్లో ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో దీనికి సంబంధించి ఒక అడ్మిషన్ అలర్ట్ ఉంది. సో ఏందనే చూడు సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఎక్కువ టైం అయితే లేదు. ఓకేనా. సో హియర్ యూ గో. ఓకేనా. సో ఆల్రెడీ మనకు తెలుసు నోటిఫికేషన్ అయితే తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి వచ్చింది ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో ఈ డేట్ అనేది వచ్చింది అండ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా. సో ఎవ్రీవన్ ఈస్ టెన్షనింగ్ దట్ అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. అప్పుడే మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ అయితే అయింది. ఓకేనా. అడ్మిషన్ కోసం డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనకి ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఎక్కడి వరకు అయింది అని అంటే సో ఏవైతే మనకి నోటిఫికేషన్ 145 బై టీజీపీఎంబీ అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో మనకు ఆల్రెడీ 21 October 2024 రోజు నోటిఫికేషన్ వచ్చింది ఫర్ ప్రైవేట్. 145 నోటిఫికేషన్ నెంబర్ ఏమో గవర్నమెంట్ది అండ్ 146 ఏమో ప్రైవేట్ది. ఓకేనా. సో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్స్టెన్షన్ కావాలి మాకు అని చెప్పి గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి అండ్ స్టూడెంట్స్ నుండి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ అయితే వాళ్ళకి వచ్చింది తెలంగాణ పారామెడికల్ బోర్డులకి సో దట్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ద డేట్. ఓకేనా. సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ డేట్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత కొత్త షెడ్యూల్ అనేది వచ్చింది. సో ఏంది ఆ షెడ్యూల్ అంటే హియర్ యూ కెన్ సీ దట్. ఓకేనా. సో షెడ్యూల్ ఇది. ఓకేనా. కొత్త షెడ్యూల్. సో కొత్త షెడ్యూల్లో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 21 October 2024 వచ్చిందని డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ మనకి సో నోటిఫికేషన్ అనేది సో మనకి ఆఫ్లైన్ లోపల సబ్మిషన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్స్. ఓకేనా. అప్లికేషన్ ఫామ్స్ ఏంది, ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసాం. యూ కెన్ గో అండ్ చెక్ అవుట్ ఫ్రమ్ దట్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నేను. సో లాస్ట్ డేట్ అనేది మనకి సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 11th November 2024 అంటే రేపు మాత్రమే.
ఓకేనా. సో రేపు అంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో తెలియదు. బట్ నేను రికార్డ్ చేసే టైంకి మాత్రం రేపు ఈరోజు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో అయితే వీలైనంత మందికి షేర్ చేయి. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ మెనీ పీపుల్. సో మెనీ పీపుల్ ఆర్ డిప్రెస్డ్. సో ఇట్ విల్ హెల్ప్ సమ్ వన్. ఓకేనా. సో ఇట్ మే నాట్ చేంజ్ సమ్ వన్ లైఫ్, బట్ ఇట్ మే ప్రొవైడ్ సమ్ రిలీఫ్ టు సమ్ వన్ ఎల్స్. ఓకేనా. సో ఇట్స్ మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా 21 నవంబర్ 2024 వరకు అయిపోతుంది. సో వీళ్ళు తెలంగాణ పారామెడికల్ బోర్డుకి కాలేజ్ వాళ్ళు లిస్ట్ అయితే 30 నవంబర్ 2024 వరకు సబ్మిట్ చేస్తారు. సో తెలంగాణ పారామెడికల్ బోర్డుకి కాలేజ్ వాళ్ళు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు అని చెప్పి 2 డిసెంబర్ 2024 వరకు పంపేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద నోటిఫికేషన్. ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది? 21 అక్టోబర్ 2024లో వచ్చింది. రేపు మాత్రమే లాస్ట్ డేట్. సో ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ 11th నవంబర్ 2024 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లుంటుంది ప్రొసీజర్, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ అవుట్ ఫ్రమ్ దేర్. ప్రతి వీడియో చూడు, ప్రతి వీడియో కూడా వర్తే ఉంటుంది. ఓకేనా. సో దట్స్ ఇట్. వీలైనంత మందికి షేర్ చేయి. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఐ విల్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.